మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాన్ని ఈటెల రాజేందర్ భారీ మెజారిటీతో కైవసం చేసుకున్నారు. కీసర హోలీ మేరీ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లో మీడియా పాయింట్ వద్ద ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఔర్ ఏక్ బార్ బీజేపీ సర్కార్ అనే మోదీ గారి నినాదంతో బీజేపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేను ఒక బీసీ బిడ్డను. నన్ను మీరు అందరూ ఆదరించి హక్కును చేర్చుకున్నందుకు ధన్యవాదాలు అంటూ చెప్పారు. మీ విశ్వాసానికి తగ్గట్లుగా నా పని విధానం చూపెడతాను. నాకు 2 కర్తవ్యాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీల కోసం కొట్లాడతా, అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా చూస్తా. మోదీ గారి ప్రభుత్వం నుండి రాష్ట్రానికి నిధులు తెచ్చి రాష్ట్ర అభివృద్ధికి భాగస్వామ్యం అవుతా. తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లలో 8 సీట్లు గెలిచి ఆధిపత్యం కొనసాగిస్తున్నాం. ఇది ప్రజల ఆశీర్వాదం. దేశంలో 300 సీట్ల పైగా సీట్లతో దేశంలో 3వసారి మోదీ గారు అధికారంలోకి రాబోతున్నారు. స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రగతి, ఆత్మగౌరవం కోసం బీజేపీకి ఓటు వేశాం. మోదీ గారు ఈ 10 ఏళ్లలో పేదవారికి, డబ్బున్న వారికి ఉన్న అంతరాలు తగ్గించారు. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. భారత ఆత్మగౌరవం పెంచారు. మోదీ హయాంలో బాంబుల మోతలు లేవు. నేను మల్కాజ్గిరి స్థానికుణ్ణి. నాకు ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది. నా మీద విశ్వాసం ఉంచి ఏ రౌండ్లోనూ మెజారిటీ తగ్గకుండా ఓట్లు వేశారు. కంటోన్మెంట్, రోడ్స్, చెరువులు, వీటి పునరుద్ధరణ, యువతకు ఉపాధి, పేదలకు ఇళ్లు, ఇండస్ట్రియల్ కారిడార్ ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మీ అందరి నోట్లో నాలుకగా ఉంటా. నాకు సహకరించిన సోదరీమణులకు మరియు అన్ని సంఘాలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఓటు వేసి గెలిపించిన మిమ్మల్ని నా హృదయంలో పెట్టుకొని అన్ని మంచి చెడ్డలకు అండగా ఉండి మీ రుణం తీర్చుకుంటాను. తిరిగి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. మన నియోజకవర్గ సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి నా నియోజకవర్గ అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తాను. బీజేపీతోనే దేశ ప్రగతి సాధ్యం పడుతుంది అని తెలుసుకొని నన్ను మల్కాజ్గిరి పార్లమెంటు మెంబర్గా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. అందరి వాడిలా ఉంటా, పొత్తుల సద్దిలా ఉంటా అని హామీ ఇస్తున్నా అని ఈటెల అన్నారు. 10 సంవత్సరాల తర్వాత కూడా దేశ ప్రజలు మోదీ గారినే కోరుకుంటున్నారు అంటేనే వారి పట్ల ఉన్న అభిమానం అర్థం చేసుకోవచ్చు అని అన్నారు. నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ఈ జన్మాంతం రుణపడి ఉంటా. ఈ 5 సంవత్సరాల్లో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను అని ఆయన తెలియజేశారు. నిధులు తెచ్చే కర్తవ్యం, నిధులు తెచ్చే బాధ్యత, సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటుందని చెప్పి నా మీద నమ్మకం ఉంది. 17 సీట్లలో ఒకటి ఎన్ఐఎం తీసేస్తే దాదాపు అధికార పార్టీతో సమానంగా 8/8 సీట్లు తీసుకుని ఇలా ఆధిపత్యాన్ని భారతీయ జనతా పార్టీ చూపుతున్నారు. ఈ ఆధిపత్యానికి కారణం, మా గెలుపుకు కారణం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలిచ్చిన స్ఫూర్తి, ఆశీర్వాదమే తప్ప దీనికి వేరే కారణం కాదని చెప్పి చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నాం. 295, 296, 300 పైచిలకు సీట్లతో భారతీయ జనతా పార్టీ మిత్ర పక్షాలు రేపు మళ్ళీ మోడీ గారి నాయకత్వంలో ఇవాళ దేశంలో స్వేచ్ఛ, స్వతంత్రం, ప్రగతి, ఆత్మగౌరవ బావుట ఎగరాలంటే మోడీ గారే ప్రధానమంత్రి ఉండాలనేటువంటి భావన దేశంలో తప్పకుండా ఇవాళ 3వసారి భారతీయ జనతా పార్టీ కర్తవ్యం, బాధ్యత నరేంద్ర మోడీ గారిని స్పష్టంగా తెలుసు. ఒక 5 సంవత్సరాల కాలం పాటు కరోనా కష్టకాలంలో కొన్ని ఇబ్బందులు పోయినప్పటికీ కూడా రాబోయే కాలంలో పేదరికం ఇప్పటికే పేదవాళ్లకు ఉన్న వాళ్ళకి మధ్య గ్యాప్ తగ్గించడం సఫలమైనటువంటి మోడీ గారు ఇవాళ బిలో పావర్టీ లైన్ పాపులేషన్ని తగ్గించడంలో సఫలమైనటువంటి మోడీ గారు రాబోయే కాలంలో యువతకి ఉద్యోగ కల్పన, దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పన, ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా మరింత సిద్ధం చేయడం, ప్రపంచ చిత్రపటం మీద దేశ ఆత్మగౌరవ బావుటాన్ని తీరేది. అంతేకాకుండా దేశంలో ప్రశాంతత, ఎక్కడ బాంబుల మూతలు లేని, టెర్రరిస్ట్ దాడులు లేని, ఎక్కడ కూడా హింసకు తావులేని ఒక ప్రశాంతమైన దేశాన్ని నిర్మాణం చేయడంలో మోడీ గారికి ఇలా ఏ ఆశీర్వాదం ఇచ్చిందో, ప్రగతికి ఆశీర్వదించిందో తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ఆ కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఇప్పటికే సఫలమైన మోడీకి, అనుభవం ఉన్న మోడీకి, కమిట్మెంట్ ఉన్న మోడీకి రాబోయే కాలంలో తప్పకుండా అన్నింటినీ మొదలుపెట్టుకొని ఎదుర్కొంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మల్కాజ్గిరిలో నేను తెలంగాణ ఉద్యోగ
24 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల కళ్ళ ముందు ఈ స్థానాన్ని నాలాంటి వారికి మల్కాజిరైనా, ఆదిలాబాద్ అయినా, నల్లగొండ అయినా, కరీంనగర్ అయినా, మహబూబ్నగర్ అయినా అందరి బిడ్డగా పొత్తుల సద్దుగా ఎదిగినది కాబట్టి 34 సంవత్సరాలుగా మల్కాజిరిలో, అది అల్వాల్లో కావచ్చు, శామర్పేటలో కావచ్చు, అలియాబాద్లో కావచ్చు, న్యామజాల్లో కావచ్చు, భూమిలో కావచ్చు, మీరు ఇక్కడే మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డగా 2 మాటలు హామీ ఇస్తూ ఉన్నా. ఒకటి, నా మీద ఇంత విశ్వాసం వచ్చింది, ఇక్కడ ఎంత డబ్బులు పంచినా, అధికార దుర్గానికి పాల్పడ్డా, అనేక రకాల వైషమ్యాలకు తెలియలేపినప్పటికీ సంకుచిత ఆలోచనలు చేసినప్పుడు కూడా మల్కాజిగిరి ప్రజానికి మధ్య మొదటి నుంచి కౌంటింగ్ మొదలైన మొదలుపెట్టి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ రౌండ్లో కూడా తగ్గకుండా ఇప్పటికైతే చూస్తూ ఉన్నాం. 3 లక్షల పైచికి మెజారిటీతో మల్కాజిగిరి ప్రజానికానికి వాళ్ళకు దండం పెడుతూ వాళ్ళకు శిరస్సు వంటి నమస్కరిస్తూ తప్పకుండా మల్కాజిగిరిలో ఏ సమస్యలైతే నేను ప్రస్తావించి, అది కంటోన్మెంట్లో ఉన్నటువంటి రోడ్డు సమస్య కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఉన్నటువంటి రోడ్ల సమస్య కావచ్చు, అండర్ పాస్ల సమస్య కావచ్చు, ఇలా చెరువులో దుర్గంధపూరితంగా మాట్లాడే సమస్య కావచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సమస్య కావచ్చు, ఐటీ కార్డర్ కావచ్చు, ఇండస్ట్రియల్ హబ్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఈ అన్నిటి విషయంలో పేదలకు ఇల్లు కట్టించే విషయం కావచ్చు, ఏ హామీలు అయితే ఇచ్చారు గతంలో నేను 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ప్రజల సమస్యలు ఎట్లా ఉంటాయి, ప్రజలు సమస్యలు పరిష్కరిస్తే ఎట్లా అత్తుకుంటారు, ఎట్లా వాళ్ళు ఎత్తుకు ఎత్తుకుంటారో తెలుసు కాబట్టి తప్పకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటాం. మొదటి మాట. రెండవది, నోట్లు 4 లేకుండా 2వ మాట. మూడవది, మీకు మచ్చ లేకుండా శభాష్ మా బిడ్డ అనే పద్ధతిలో నా పద్ధతులు చెప్పి ఈ సమస్యల పరిష్కారంలో తప్పకుండా మీరు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని అమ్ము చేయకుండా ముందుకు తీసుకుపోతామని చెప్పి పేరు పేరున మేము నమస్కరిస్తున్నాము. అదేవిధంగా మా కార్య